ఈ ప్లేస్‌కి సన్ వరల్డ్ అని పేరు పెట్టినందుకు నిజంగానే ఒక డిఫరెంట్ వరల్డ్‌లా ఉంటుందండి. ఇందులోకొచ్చిన తర్వాత ఎటువైపు చూసినా సరే మనకి బ్యూటీయే కనిపిస్తుంది. అది కూడా కంప్లీట్‌గా న్యాచురల్‌గా అన్నమాట. సో, మొత్తం మొక్కలేంటి, నీళ్ళేంటి, పక్షులేంటి, చేపలేంటి ఆహ్, ఇంక నేను అది, ఇది అని చెప్పలేను. అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మనం మామూలుగా ఏదైనా 'రామోజీ ఫిల్మ్ సిటీ' గానీ, 'రమానాయుడు స్టూడియోస్' కానీ ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఎటు చూసినా అందంగానే కనిపిస్తుంది కదా! ఇది కూడా అలాంటి ఒక ప్లేస్ అనుకోవచ్చు. మీరు నన్ను నువ్వేంటి వార్లు ప్రతీదీ ఇండియాలోని ఏదో ఒక ప్లేస్‌తో పోలుస్తావని అనొద్దు. ఎందుకంటే నాకు మన ఇండియాకి చాలా చాలా క్యాలిబర్ ఉంది. మనం ఇంకొంచెం టూరిజం పట్ల కష్టపడితే బోలెడు ఇన్‌కమ్ సంపాదించొచ్చు అనిపిస్తూ ఉంటుంది. అండ్ యాహ్! ఈ ప్లేస్ అంతా కూడా ఒక రైల్వే స్టేషన్ థీమ్‌లో ఉంటుంది. ఇంతకుముందు నాకు ల్యాంటర్న్స్ అంటే ఓన్లీ ఇష్టం. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత నాకైతే ల్యాంటర్న్స్ పిచ్చి పట్టుకుంది. మీలో ఎవరికైనా ల్యాంటర్న్స్ ఇష్టమా? కామెంట్ చేయండి.